వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. మద్ది ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయము వద్ద ఈరోజు శ్రీస్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం సందర్భముగా ఆలయ మండపముపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా శ్రీస్వామివారి కళ్యాణ క్రతువు నిర్వహించారు. సదరు కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదములు అందజేశారు. ఆలయమునకు విచ్చేసిన భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన శ్రీరాధాకృష్ణ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమములో పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీస్వామివారి దర్శనముకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపినారు. ఈ కళ్యాణ మహోత్సవం గురించి మా స్వామి వివరిస్తారు. మారుతతుల్యమేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు సుమారుగా ఒక 50 సంవత్సరాల నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్రము రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శీఘ్రమేవ వారి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చాలా దిగ్విజయంగా తీరుతాయని చెప్పి ప్రతీపి. అదే రకంగా వివాహం కానటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారు వివాహం కోసం ఈ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం రోజున, పూర్వభాద్ర నక్షత్రం రోజున శ్రీ సువర్చల హనుమతి కళ్యాణం చేసినట్లయితే వారికి అతి త్వరలో కళ్యాణం అవుతుందని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా నమ్మిక. పూర్వం నుంచి కూడా ఎంతోమంది ఈ యొక్క సువర్చల హనుమతి కళ్యాణాన్ని జరిపించుకుని లబ్ధి పొందారు. స్వస్తి.